చెర్ల పెట్టేవాళ్ళే ఈడ మునిగితే ఆడ తేరే రోజులు వచ్చినాయి వీళ్ళు. వెనుకడికి నేల బొయ్యారాలు రాజుల కాలంలో నేల బొయ్యారాల ఈడ ఇరికితే ఎక్కడనో వెళ్ళేది. ఆ శత్రువులు ఏడంగా వస్తున్నారని కనిపెట్టి ఇగో గిట్ట చూసుకుంటా వాళ్ళ మీద యుద్ధాలు చేసేది. ఇప్పుడు ఉప్పల్ల గదే తారీఖున నేల బొయ్యారాలు తయారైనాయట. చూద్దాం పారి. ఓహో, నేల బొయ్యారాలు రాజుల కాలంలోనే చూసినాము. ఆనాడు నేల బొయ్యారాలతోటి యుద్ధాలు చేసేది, అండ దాచుకునేది, శత్రువు మీద ఏ రకంగా దాడి చేయాలి, ఎట్లా కనిపెట్టాలి అన్న సోయి మీద ఉండేదట నువ్వు ఈ నేల బొయ్యారాలలో ఉండి. కానీ ఇప్పుడు ఉప్పల్ల ఎలివేటెడ్ కారిడార్ కింద నీ దండం పెడితే వాము నేల బొయ్యారాలు తయారైనయట. పంది కుక్కల కంటే అధ్వానంగా తయారైనయట నేల బొయ్యారాలు. ఇవి పెడితేగా పంది కుక్కలు ఇక గా రకంగానే మరి ఏం చేసి పాడు చేసిరో, ఎట చేసి పాడు చేసిరో ఈ ఆర్ఎండ్బి అధికారుల, మరి ఏ అధికారి ఏ కాంట్రాక్టర్ కానీ మొత్తానికైతే ఉప్పల్ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుందట నుల్లా. ఇక చూస్తుర్రా, ఎలివేటెడ్ కారిడార్ కింద ఏ రకంగా నేల బొయ్యారాలు ఉన్నాయో కార్లు మొత్తం వల్ల ఇరుక్కపోతున్నాయట. రోడ్లు అంటే గింత రామసక్కంగా రోడ్లు వేస్తే అగో గింత చూడసక్కంగా రోడ్డు మొత్తం గుంటలు మన్ను మషాడ పోయి కుంగుతుందట, లోపలికి పాదాలలోకం పోతుందట. రా 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 అని రోడ్డు కింది మోకన ప్రయాణికుల పాదాలలోకం రమ్మంటుందట. హబ్బరకొండ, ఎంత రామసక్కని కాంట్రాక్టర్లు, ఎంత రామసక్కని పరిపాలన జరుగుతుంది ఏ ఊళ్ళో తెలంగాణలో. ఇక మరి ఇది గతంలో కేసీఆర్ హయాంలో జరిగిన కథే ఉన్నట్టుంది. ఇక మరి పాపమా పుణ్యమా మరి ఎట్లా ఏంది ఏం కథ ఇక చూసిపోయే జనాలు అయితే మన్ను దుమ్ము పోస్తురులా ఈ అధికారుల మీద. ఇక మరి ఎట్టయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఇక ఈ కథ నడుస్తుంది ఉప్పల్ల.